హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పీరియడ్స్ రావట్లేదని ముఖ్యంగా అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు. అందుకనే ఈ వీడియో మీకోసం అండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ అండి, నేను మాధురి ప్రసాద్, ఆర్ఎన్ఓ మీన్స్ రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పీరియడ్స్ రాకపోవడానికి రీజన్స్ ఏంటి. చాలామంది కన్ఫ్యూజ్ మేనర్లో ఉంటారు. నేను అన్నీ చేస్తున్నాను, నాకు ఎందుకు పీరియడ్ రావట్లేదు. మీరు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా మీరు నెలసరి కంపల్సరీ వస్తుందా లేదా అనేవి కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యమైన థింగ్స్ అండి మన లైఫ్లో అయితే. ఓకే, ముఖ్యంగా ఆడపిల్లలు ఏంటంటే చాలా టెన్షన్ పడిపోతుంటారు. అసలు ఎందుకు రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ అంటే మెయిన్గా చదువులు స్ట్రెస్ వల్ల ఆ ఒత్తిడి అనేది బ్రెయిన్ మీద పడి ఆ బ్రెయిన్ స్టిమ్యులసెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట యూట్రస్ మీద. దానివల్ల పీరియడ్ అనేది స్కిప్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, సరిగ్గా తినరు కదా, సరిగ్గా తినకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడతాయి అన్నమాట. బ్లడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల పీరియడ్ అనేది స్కిప్ అయిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఇవన్నీ కారణాలు అన్నమాట. కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ డెఫిషియన్సీ, అంటే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుందండి. థైరాయిడ్ సమస్యలు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్గా ఉంటాయి కదా, అందుకనే వాళ్ళలో కూడా పీరియడ్ అనేది స్కిప్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే స్కిప్పింగ్లు అలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గర్భసంచి మీద ఎక్కువ ఒత్తిడి అయితే పడుతుంది. ఎక్సర్సైజ్లు మరీ విపరీతమైన ఎక్సర్సైజ్లు చేస్తారు. అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఎక్కువ శాతం పీరియడ్ స్కిప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీరు పీరియడ్ స్కిప్ అయింది అంటే కనుక యూపీటీ టెస్ట్ అయితే చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది నెగిటివ్ వచ్చిందంటే కనుక మీరు తగిన చర్యలు తీసుకోవాలి. అంటే ఏంటంటే మీరు పీరియడ్ ఎలా రావాలి, ఇప్పుడు నువ్వుల పౌడర్ను అలాగే బెల్లము చక్కగా నువ్వులు ఉండలాగా చేసుకొని చక్కగా ఎక్కువ తినేసినట్టయితే కనుక పీరియడ్ అయితే వచ్చేస్తుంది. లేదు మాకు కుదరలేదు అంటే కనుక జీలకర్ర సోపు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని దాన్ని వాటర్లో కలుపుకున్నట్టయితే కనుక, మరిగించినట్టయితే కనుక, ఆ వాటర్ తాగినట్టయితే కనుక ఇమీడియట్గా మీకు పీరియడ్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఏదో ఒక రెమెడీ అనేది మీరు ఫాలో అవ్వాలి. మీకు ఇంకా రావట్లేదు అంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేసేయాలన్నమాట. 6 months వరకు వెయిట్ చేస్తూ కూర్చోకండి. 3 months మీకు రాలేదు, ఫస్ట్ మంత్ రాలేదు, మీరు ట్రై చేయండి. సెకండ్ మంత్ రాలేదు, ఇంకా ఏమైనా డెఫిషియన్సీ ఉందేమో, ఎనిమియా ఏమో మీరు, లేకపోతే అది ట్రై చేయండి. లేదు థర్డ్ మంత్ వరకు వెయిట్ చేయండి. లేదు థర్డ్ మంత్లో ఇంకా మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయితే చేసేయాలి. ఫస్ట్ వచ్చేసేసి స్ట్రెస్, ఎక్సర్సైజెస్, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా రీజన్స్. థైరాయిడ్ డెఫిషియన్సీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ మీలో ఉన్నట్లయితే కనుక వాటి వల్ల కూడా యూట్రస్కి సంబంధించిన రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా సరే పీరియడ్ అనేది స్కిప్ అయిపోతుంది. గర్భసంచులు ఏమైనా బుడగలు ఉన్నా సరే మీకు రాదు. పీసీఓడి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కూడా ఇది పీరియడ్ అనేది రాదు. ఇవన్నీ రీజన్స్ అండి పీరియడ్ రాకపోవడానికి. ముఖ్యంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తగిన చర్యలు అనేవి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు అంటే కనుక పీరియడ్ అనేది వస్తుందన్నమాట. కంపల్సరీగా కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ని ఇంకా మీకు అవ్వట్లేదు అంటే కనుక డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ కాంటెంట్ అయితే కనుక ఎవరికైనా ఇది రిలేటెడ్ వీడియో అయితే కనుక ప్లీజ్ అండి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.